So good morning all of you. So ఈ రోజు మళ్ళీ యావరేజ్ టాపిక్స్ బేసిక్స్ గురించి చెప్తాను. మనం ఆల్రెడీ కొంచెం టెస్ట్ చేసా, ఒకసారి బేసిక్స్ చూడండి. ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం లేకోకుండా ఎక్కువగా డిస్కస్ చేయను, బేసిక్ పాయింట్స్ వరకు డిస్కస్ చేస్తాను. సరే, నా యావరేజ్ టాపిక్, యావరేజెస్. తెలుగులో అయితే సరాసరి అంటాం. యాక్చువల్గా యావరేజ్ డెఫినేషన్ ఏంటంటే, యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దిస్ ఈస్ ద average. Average is nothing but sum of the observations by number of observations. ఇదే డెఫినేషన్ నుంచి మనకి సమ్ కావాలంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దిస్ ఈజ్ సమ్. సమ్ అన్న టోటల్ అన్న రెండు ఒకటేనండి. Total is equal to average into number of observations. According to definition, average definitions ఇవ్వండి. Sum of the observations by number of observations. అలాగే sum is equal to average into number of observations. దీన్ని మనం జనరల్గా ఎలా మాట్లాడుకుంటాం ఒకసారి చూద్దాం. అది జనరల్గా మాట్లాడుకోవడం అంటే మన దగ్గర డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరలైజ్డ్ యావరేజ్ మీనింగ్ ఏంటంటే, మనకున్న అబ్జర్వేషన్స్ యొక్క టోటల్ వాల్యూని అన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడాన్నే యావరేజ్ అంటాం. ద టోటల్ వాల్యూ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఈక్వల్లీ ఇన్ ఆల్ ది థింగ్స్, దట్ ఈస్ కాల్డ్ యావరేజ్. అంటే ఒరిజినల్గా ఎప్పుడూ కూడా వాల్యూస్ ఈక్వల్గా ఉండబడి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వాల్యూస్ని సో టోటల్ చేసి అన్నిటికీ ఈక్వల్గా పంచుకోవడాన్నే యావరేజ్ అంటాం. అంటే సార్ రెండు ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సో ది మార్క్స్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఈజ్, ది మార్క్స్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ఈజ్ ఓకే 35, 37 and 39. ఇది చూడడం ఒకసారి. ఈ మూడు డిఫరెంట్ నెంబర్స్, ముగ్గురు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ 35, 37, 39. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్స్? యాక్చువల్గా ముగ్గురికి వచ్చిన మార్క్స్ ఇవ్వండి, వాళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత? యావరేజ్ మార్క్స్ అంటే ఏంటంటే, వీళ్ళ ముగ్గురు ఆ మార్క్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడాన్ని యావరేజ్ అంటాం. ఈక్వల్ మీనింగ్ ఏంటో చూద్దామండి. ఇక్కడ ఆల్రెడీ 37 ఉన్నాయి, వీడికి 35 వచ్చినాయి, వీడికి 39 వచ్చినాయి. వీడి దగ్గర నుంచి ఒక 2 మార్క్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాను అనుకోండి, జనరల్గా మనకు అర్థమైపోతుంది చూడండి. యావరేజ్ అంటే ఏం చెప్పాను? టోటల్ వాల్యూని అందరూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడమే యావరేజ్ అంటాం. అకార్డింగ్ టు డెఫినేషన్ అనుకోండి, డెఫినేషన్ ప్రకారం అయితే ఎలా మాట్లాడతాం ఒకసారి చూడండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ అయితే ఎలా మాట్లాడతాం అంటే, యావరేజ్ ఈజ్ డెఫినేషన్ ప్రకారం సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఎంత? 35, 37, 39. మూడు టోటల్ చేద్దామండి. 330 ఈజ్ 90, 5 + 7 12, 12 + 9 21, 90 + 21 దిస్ ఈజ్ 111. సో ఆ 111ని ముగ్గురు ఈక్వల్గా పంచుకోవాలి, దట్ ఈస్ డివైడింగ్ బై 3. ఈ 3 దీంట్లో గెస్ క్యాన్సెల్ 37. దిస్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. మా ఒరిజినల్గా ఒక 3 మెంబర్స్కి వచ్చిన మార్క్స్ ఇవి. సో వాళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత అంటే ఇదిగో డెఫినేషన్ ప్రకారం. కానీ నేను జనరల్గా మీకు ఎలా చెప్తున్నాను, ఈ ఉన్న డిఫరెంట్ వాల్యూస్ని ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఈక్వల్గా పంచడాన్నే యావరేజ్ అంటాం. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం ఏంటో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 37 ఉందండి,
సో ఇక్కడ ఆల్రెడీ 35 ఉంది. ఇక వీడి దగ్గర నుంచి ఒక 2 మార్క్స్ వీడికి పనిచేసాం అనుకోండి. ఇదిగమ్మా ఇటు నుంచి వీడి దగ్గరికి ఒక 2 మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే వీడు 2 మార్క్స్ తగ్గించుకుంటాడు, వాడికి 2 మార్క్స్ పెరుగుతాయి. అప్పుడు ఎంత అవుతుంది వీడికి? 37 వీడికి 2 తగ్గినాయి కాబట్టి 37. ఇలా ఎప్పుడైతే ఈక్వల్ వచ్చేసిందో నథింగ్ బట్ యావరేజ్. దీన్నే యావరేజ్ అంటాం మనం. సో మనకున్న టోటల్ వాల్యూని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడాన్నే యావరేజ్ అంటాం. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ వాల్యూ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఈక్వల్లీ ఇన్ ఆల్ ది థింగ్స్. అన్ని థింగ్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇది మన డెఫినేషన్ అండి. యాక్చువల్గా డెఫినేషన్ చెప్పాను. యావరేజ్ ఈజ్ sum of the observations by number of observations. Sum is average into number of observations. దీన్ని జనరల్గా మాట్లాడుకోవడం ఇలా అని చెప్పాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతా చూడండి. మా ఒక 5 observations యావరేజ్, 5 observations average is 20. What is the total value? Total ఎంత? 5 observations యావరేజ్ 20 అండి. టోటల్ ఎంత? ఎప్పుడైతే నేను యావరేజ్ అని అంటున్నానో ఎవ్రీ వాల్యూ ఈక్వల్, ప్రతి ఒక్కటి ఈక్వల్ అండి. ఒరిజినల్గా అబ్జర్వేషన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. నేను యావరేజ్ అనే సెంటెన్స్ వాడానంటే ఎవ్రీ వాల్యూ ఈక్వల్. సో ఒక్కొక్కటి 20 అండి. అలా 5 observations 5 20 is 100. ఇదండి. దీన్ని యాక్చువల్గా ఇప్పుడు మనం అకార్డింగ్ టు డెఫినేషన్ వాడాను, కానీ నేను డెఫినేషన్ కాకుండా దీన్ని జనరల్గా అలవాటు చేసుకోమంటున్నాను. యావరేజ్ అంటే ప్రతి వాల్యూ ఈక్వల్ అని తెలుసు. ఒక్కొక్కటి 20 అని తెలిస్తే మనకి 5 observations కదా, 5 20s 100. రైట్. ఇది బేసిక్ పాయింట్స్. దీని గురించి నేను మీకు ఎక్కువగా కూడా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఈ పాయింట్స్, అందుకోసం అన్నమాట. రైట్. నెక్స్ట్ వన్, వీటిల్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనకి యావరేజ్లో. ఏంటా కండిషన్స్ ఒకసారి చూద్దాం. యావరేజ్ ఉన్న కండిషన్స్ ఏంటంటే, యావరేజ్ ఈజ్, సో కండిషన్స్ ఏంటి ఒకసారి చూడమా. If the sequence is in AP, if the sequence is in AP, AP means arithmetic progression. మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఏపీలో ఉంటే, దట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే, అలాంటి వాటికి యావరేజ్ ఎలా కనుక్కుంటాం. నా యావరేజ్ ఆఫ్ ది ఇన్ ది సిరీస్, ఈ మోడల్లో ఉన్న సిరీస్కి యావరేజ్ ఎలా కనుక్కుంటాం అంటే, వన్ వే, ఒక వే వచ్చేటప్పటికి యావరేజ్ ఈజ్ మిడిల్ టర్మ్. సో మిడిల్ టర్మే యావరేజ్ అవుతుందండి. యావరేజ్ ఈజ్ మిడిల్ టర్మ్. ఎనదర్ వే వచ్చేటప్పటికి ఇంకో వే కూడా ఉందమ్మా దీనికి. ఎనదర్ వే ఏంటంటే, ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్. ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్. మళ్ళీ ఒకసారి చూడమ్మా. సీక్వెన్స్ ఏపీలో ఉన్నప్పుడు, సో ఏపీ మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సీక్వెన్స్ ఏపీలో ఉన్నప్పుడు యావరేజ్ ఈజ్ డైరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్. ఒకవే ఏంటంటే మిడిల్ టర్మ్ ఈజ్ ద యావరేజ్. ఎనదర్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ ఏంటి ఏపీలో ఉన్నటువంటి డెఫినిషన్స్ ఏంటి మాకేం అర్థం కావట్లేదు. ఇదిగో చూడమ్మా. సో ది యావరేజ్ ఆఫ్ 1 4 7 10 1 4 7 10 13. ఇగో ఈ 5 నెంబర్స్ యావరేజ్ కావాలండి. ద యావరేజ్ ఆఫ్ 1 4 7 10 13. యాక్చువల్గా డెఫినేషన్ అయితే ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఈ రెండింటిని సమ్ చేయాలమ్మా. కొంచెం సమ్ ఈజీగా చూద్దాం. 7 + 13 20, 20 + 10 30, 30 + 5 35. 35 బై అబ్జర్వేషన్స్ ఎన్ని? 5 observations. 35 by 5 నథింగ్ బట్ 7. ఇది యాక్చువల్గా డెఫినేషన్. కానీ ఇప్పుడు మీకు నేనేం చెప్పా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు యావరేజ్ని డెఫినేషన్ వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు.
ఎలా చెప్తాం? ఒక వే ఏం చెప్పానంటే మిడిల్ టర్మ్ ఇస్ ద యావరేజ్. ఇదిగమ్మా ఇవి ఏపీలో ఉన్నాయి సార్. ఇంతకీ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా డిసైడ్ చేస్తాం? సో ఒక సీక్వెన్స్ చూడగానే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదా ఎలా డిసైడ్ చేస్తామంటే డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉండాలండి. దాన్నే కామన్ డిఫరెన్స్ అంటాం. ఇఫ్ డిఫరెన్సెస్ ఆర్ ఈక్వల్, నౌ 4కి 1కి డిఫరెన్స్ 3, 7కి 4కి డిఫరెన్స్ 3, 10కి 7కి డిఫరెన్స్ 3, 13కి 10కి డిఫరెన్స్ 3. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే ఆ సీక్వెన్స్ ఏపీలో ఉందని చెప్తాం. ఇది క్లియర్లీ ఏపీ. ఇలా ఏపీలో ఉన్నప్పుడు యావరేజ్ మనం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్. వన్ వే ఈజ్ మిడిల్ టర్మ్. ఇదిగమ్మా ఇదే యావరేజ్. యావరేజ్ ఈజ్ 7. చేయక్కర్లేదు క్వశ్చన్. అట్లాగే ఇంకో వే ఏం చెప్పాను, ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి వచ్చే యావరేజే ఆ సిరీస్ యావరేజ్ అవుతుంది. మరి ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి యావరేజ్ అంటే సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి యావరేజ్ వచ్చేటప్పటికి ఫస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి మనకి 1, లాస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి 13. 1 + 13/2. నా యావరేజ్ ఈజ్ సో 14/2 we get 7. ఈ 2 వేస్లో ఎలా అయినా చేయొచ్చమ్మా. ఎప్పుడు ఇది అన్ని కేసుల్లో కాదు, సీక్వెన్స్ ఏపీలో ఉన్నప్పుడు. అసలు ఏపీలో ఉందని ఎలా డిసైడ్ చేస్తామంటే డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉండాలి. డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉంటే సీక్వెన్స్ ఏపీలో ఉందంటాం. అలాంటి సీక్వెన్స్లకి సో యావరేజ్ ఈజ్ డైరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్పాను. వన్ వే మిడిల్ టర్మ్, అనదర్ వే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్. ఇది సో ఇది బేసిక్ పాయింట్స్. అట్లాగే మనకి యావరేజెస్లో ఇంకొక 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ కూడా చూద్దాం. మన దగ్గర కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటికి ఒక సర్టెన్ యావరేజ్ ఉంది. సో ప్రతి అబ్జర్వేషన్ని ఒక కాన్స్టెంట్తో పెంచామనుకోండి, అప్పుడు అదే కాన్స్టెంట్ యావరేజ్ కూడా పెరుగుతుంది. సో అలాగే ప్రతి అబ్జర్వేషన్ని ఒక కాన్స్టెంట్ తగ్గించామనుకోండి, యావరేజ్ కూడా అదే కాన్స్టెంట్ లెస్ అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసాం అనుకోండి, యావరేజ్ కూడా అదే కాన్స్టెంట్ మల్టిపుల్ అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ని ఒక కాన్స్టెంట్తో డివైడ్ చేసాం అనుకోండి, యావరేజ్ కూడా అదే కాన్స్టెంట్ డివిజన్ అవుతుంది. అంటే మనకున్న ఆల్జిబ్రిక్ ఆపరేషన్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఎట్లాగో ఒక్కసారి ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సో the average marks of 8 students is 15, right? The marks of each student is each student is increased by 4 marks. Then find new average. ఒకసారి చూడండి. సో the average marks of 8 students is 15 marks. 8 students మార్క్స్ 15, యావరేజ్ అండి ఇచ్చింది ఇక్కడ. ఎప్పుడైతే నేను యావరేజ్ అంటున్నానో ప్రతి ఒక్కడికి ఎన్ని వచ్చినట్టు 15. అంటే దీని అర్థం ప్రతి స్టూడెంట్కి 15 వస్తున్నాయి కాదండి. ఒకటికి 1 మార్క్ రావచ్చు, ఒకటి 0 రావచ్చు, ఒకటి 40 రావచ్చు, ఒకటి 60 రావచ్చు. కానీ ఆ టోటల్ మార్క్స్ని అందరికీ పంచుకుంటే ఒక్కొక్కడికి 15 మార్కులు వచ్చినాయి. ఇది కాన్సెప్ట్. అంతేగాని ఒక్కొక్కడికి 15 వచ్చినాయి కాదు. వచ్చే మార్క్స్ వచ్చినప్పుడు డిఫరెంట్గా వస్తాయి. కానీ నేను ఎప్పుడైతే యావరేజ్ అనే వర్డ్ నేను వాడుతున్నానో అప్పుడు కంపల్సరిగా ఆ మార్క్స్ అన్నిటిని అందరూ ఈక్వల్గా పంచుకున్నట్టు. సో ఒక్కొక్కడికి 15 మార్క్స్. ఇప్పుడు ఏమన్నాను నేను, ప్రతి స్టూడెంట్స్కి ఒక 4 మార్క్స్ పెరిగితే యావరేజ్ ఎంత పెరుగుతుంది? ఇప్పుడు మీకు చెప్పిన ఇంతకు ముందు పాయింట్ ఇదేనండి. మనకి కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, వాటికి ఒక సర్టెన్ యావరేజ్ తెలుసు. ప్రతి అబ్జర్వేషన్ని ఒక కాన్స్టెంట్ పెంచితే యావరేజ్ కూడా అదే కాన్స్టెంట్ పెరుగుతుంది. ప్రతి అబ్జర్వేషన్ని ఒక కాన్స్టెంట్ లెస్ చేస్తే యావరేజ్ కూడా అదే కాన్స్టెంట్ లెస్ అవుతుంది.
ప్రతి అబ్జర్వేషన్ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా అదే కాన్స్టెంట్ మల్టిపుల్ అవుతుంది. సిమిలర్లీ డివిజన్ కూడా. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇటు చూడండి. సో 8 స్టూడెంట్స్ యావరేజ్ 15 మార్క్స్. ప్రతి స్టూడెంట్కి 4 మార్కులు పెరిగినాయి. న్యూ యావరేజ్ ఎంత అంటున్నా. మనం మళ్ళీ విడివిడిగా చేయాల్సిన అవసరం, డైరెక్ట్గా చెప్పేస్తాం. యావరేజ్ కూడా 4 పెరుగుతుంది. సో 15 + 4 ఎంత అంటే 19. దిస్ ఈజ్ ద న్యూ యావరేజ్. ఇది పెరిగితే మరి అలా కాకుండా ప్రతి స్టూడెంట్ మార్క్స్ ఒక 6 తగ్గినాయి అని చెప్పాడు అనుకోమా. ఒరిజినల్గా 8 మెంబర్స్ స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ 15. ప్రతి స్టూడెంట్ మార్క్స్ 6 తగ్గితే అప్పుడు న్యూ యావరేజ్ ఎలా అవుతుంది? ఆటోమేటిక్గా యావరేజ్ కూడా లెస్ అయిపోతుంది. యావరేజ్ ఎంత తగ్గుతుంది? 6 తగ్గుతుంది. నా న్యూ యావరేజ్ ఎంత అంటే 15 - 6. దిస్ ఈస్ కాల్డ్ 9. అదే కాన్సెప్ట్ మల్టిపుల్ చేస్తే ఇప్పుడు 8 మెంబర్స్ యావరేజ్ మార్క్స్ 13 అండి. ప్రతి స్టూడెంట్ వాడి మార్క్ని 3తో మల్టిప్లై చేస్తే న్యూ యావరేజ్ మార్క్స్ ఎంత? ఫస్ట్ పెంచాము, తర్వాత తగ్గించాము, తర్వాత మల్టిప్లై చేస్తాం. సో 8 మెంబర్స్కి యావరేజ్ 15 మార్క్స్ వచ్చినాయండి. ఇప్పుడు నేనేమన్నా అంటే ప్రతి స్టూడెంట్ వాడి మార్క్స్ని 3తో మల్టిప్లై చేయమన్నా. సో ద మార్క్స్ ఆఫ్ ఈ స్టూడెంట్ ఈస్ మల్టిప్లైడ్ బై 3. అప్పుడు న్యూ యావరేజ్ ఎంత? యావరేజ్ కూడా 3తో మల్టిపుల్ అవుతుంది. నా న్యూ యావరేజ్ ఈస్ 3 × 15. 3 50s 45. దిస్ ఇస్ ద కండిషన్. అట్లా సిమిలర్ అప్లికేషన్ డివిజన్ కూడా తీసుకొని రావాలి. రైట్, నెక్స్ట్ వన్. సో ఇవి మనకున్న బేసిక్ పాయింట్స్. ఒక్కసారి బ్రీఫ్గా ఏవైతే చెప్పానో ఒక 2 minutes మళ్ళీ చెప్తాను చూడండి. అవి యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రెండోది యావరేజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. థర్డ్ పాయింట్ అమ్మా, మనకి ఏదైనా ఒక సీక్వెన్స్ కనుక ఏపీలో ఉందని తెలిస్తే యావరేజ్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్పాను మీకు నేను. ఒక వే ఏంటంటే మిడిల్ టర్మ్, ఇంకో వే ఏంటంటే ఫస్ట్ టర్మ్కి లాస్ట్ టర్మ్కి యావరేజే. సో ఆ సిరీస్ యావరేజ్ అవుతుంది. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. సో మిడిల్ టర్మ్ ఒకటే వస్తే అదే యావరేజ్ ఓకే. ఒక్కోసారి మిడిల్లో 2 టర్మ్స్ వస్తాయి. సార్ అలాంటి ఛాన్స్ ఉందండి అలాంటి ఛాన్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక ఆడ్ అయితే ఒకటే మిడిల్ టర్మ్ వస్తుంది. అంటే ఏంటి? 5 టర్మ్స్ కానీ 7 టర్మ్స్ కానీ 9 టర్మ్స్ కానీ ఇలాంటి కేసుల్లో మనకి ఒకటే మిడిల్ టర్మ్ వస్తాయి. అలా కాకుండా 4 టర్మ్స్ కానీ 6 టర్మ్స్ కానీ 8 టర్మ్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక ఈవెన్ అయితే మిడిల్లో 2 టర్మ్స్ వస్తాయండి. రైట్? అలా మరి మిడిల్లో 2 టర్మ్స్ వచ్చినప్పుడు యావరేజ్ ఎలా కనుక్కోవాలి సార్? ఒకటే వస్తే మిడిల్లో అదే యావరేజ్. మా ఇంతకి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్ని ఇర్రెగ్యులర్ సిరీస్ కాదు, ఖచ్చితంగా అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. రైట్? సో ఒకటే మిడిల్ టర్మ్ వస్తే అదే యావరేజ్, 2 వస్తే రెండిటికి యావరేజ్ తీయాలి. అది యావరేజ్ కాన్సెప్ట్. ఇది బేసిక్ పాయింట్స్ అండి. సరే, ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తా. అయితే ప్రతి క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ ఫార్వర్డ్ చేస్తానండి. క్వశ్చన్స్ మీరు చూసుకోండి. నేను క్వశ్చన్ చదివి సొల్యూషన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్వశ్చన్ని రాయను. ఎందుకంటే క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేసేస్తా. క్వశ్చన్స్ మీరు చూసుకోండి. కాకపోతే క్వశ్చన్ చదువుతాను, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సొల్యూషన్ మాత్రం రాస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడమ్మా, నా ఫస్ట్ క్వశ్చన్. సో ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, ద యావరేజ్ ఆఫ్ 84 నెక్స్ట్ 97, third one is 53, 59 and 79.
The average of 84, 97, 53, 59 and 79. సో ఇలాంటి కేసుల్లో ఫస్ట్ యావరేజ్ కనుక్కోవాలంటే అకార్డింగ్ టు డెఫినేషన్ అయితే ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది మ్యాక్సిమం మనం అసలు వాడమండి. నెక్స్ట్ ఏపీలో ఉందేమో చూస్తాం. ఇక్కడ నేను మీకు ఇచ్చే సిరీస్ ఏపీలో లేదు, ఇర్రెగ్యులర్గా ఉన్న నెంబర్స్ మీకు చూడగానే అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఒక బేస్ వాల్యూ తీసుకొని ఆ బేస్ వాల్యూ బేస్ చేసుకొని ఎక్స్ట్రా ఎంతైతే ఉందో ఆ ఎక్స్ట్రాని అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయడమేనండి. సరే ఎట్లా సార్ బేస్ వాల్యూ ఒకసారి చూద్దాం అమ్మా. ప్రస్తుతానికి ఇగో ఈ రెండు వాల్యూస్ కొంచెం నాకు ఎలా కనపడుతున్నాయి అంటే 60కి దగ్గరగా ఉన్నాయి. ఎంత దగ్గరగా ఉన్నాయి, ఎంత ఎక్కువ ఉన్నాయో చూద్దాం, మనకు అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇగో సపోజ్ ఇది 60కి ఎంత ఎక్స్ట్రా ఉంది, 24 ఎక్స్ట్రా ఉందండి. ఇది 60కి ఎంత ఎక్స్ట్రా ఉంది, 37 ఎక్స్ట్రా ఉంది. ఇది 60కి ఎంత తక్కువ ఉంది, 7 తక్కువ ఉంది. మైనస్ తక్కువ ఉంటే మైనస్ అమ్మ. ఇది 60కి ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. ఇది 79 అమ్మ. 79 కాబట్టి 60కి ఎంత ఎక్కువ ఉంది, 19 ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బేస్ ఫిక్స్ చేశాను నేను. ఎంత ఫిక్స్ చేశానంటే 60. మా ఎంతైనా ఫిక్స్ చేసుకోవచ్చు సార్. అదే నేను 53 ఫిక్స్ చేస్తాను, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అండి. లేదు సార్ నేను 59 ఫిక్స్ చేస్తాను, ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ వాల్యూట్లో కామన్గా నాకు దగ్గరగా ఎక్కడ దొరుకుతుందంటే 60 దగ్గర దొరుకుతుంది. నేను అందుకే 16 ఫిక్స్ చేశాను. అప్పుడు 60కి ఎక్స్ట్రా తక్కువ చూస్తున్నా. అప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ ఈ 7, ఇందులో 37లో 7 పోతే రిమైనింగ్ 30 అండి. ఇంకోటి ఏం చేద్దాం, ఇగో -1లో ఇది కూడా పోతే ఇక్కడ 18 చేసేద్దాం అమ్మా. ఇప్పుడు ఓవరాల్గా వాల్యూ ఎక్కడ బేస్ చేశాను, 16 ఫిక్స్ చేశాను. ఇంకా పైన ఎక్స్ట్రా వాల్యూ ఉందా లెస్ వాల్యూ ఉందా చూడాలి. అది ఎక్స్ట్రా లెస్ ఎలా తెలుస్తుందంటే మనకి ఇది పాజిటివ్ వాల్యూ అంటే ఎక్స్ట్రా ఉన్నట్టు, అంటే యావరేజ్ పెరుగుతుంది దీని మీద. అదే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటే తగ్గుతున్నట్టు, మరి ఎక్స్ట్రానే ఉందిగా. ఎంత ఎక్స్ట్రా ఉందో చూద్దాం. చూడమ్మా 24 + 30 54, 54 + 18 72 అంటే 72 ఎక్స్ట్రా ఉంది. ఆ 72 మళ్ళీ ఈ 5 అబ్జర్వేషన్కి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆల్రెడీ బేస్ ఎంత ఉంది, 60. సో ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ 72 యావరేజ్ కనుక్కోవాలి కాబట్టి అబ్జర్వేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 72/5 అమ్మా, 14 టైమ్స్, రిమైండర్ 2 ఉంటుంది. 20లో 4 టైమ్స్. Now 60 + 14.4 nothing but 74.4. This is the average. సార్ ఇదెందుకు మేము సమ్ చేసుకుంటాం, ఓకే బాగుంటుంది. ఎందుకని ఇవి చిన్న వాల్యూస్ కాబట్టి సమ్ చేసుకుంటున్నారు. కొంచెం పెద్ద వాల్యూస్ వస్తాయి, సమ్ చేసి డివిజన్ చేయడం కంటే కొంచెం వీటన్నిటిలో ఒక బేస్ తీసుకొని ఆ బేస్కి ఎక్స్ట్రా ఎంత ఉంది తక్కువ ఎంత ఉందో చూసి సో ఆ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ అడ్జస్ట్ చేసేయండి. అంటే ఫస్ట్ ప్లస్ లైన్ ఎంతో చూడండి, మైనస్ ఎంతో చూడండి, సో తీసేయండి. ఇక్కడ మనకి పాజిటివ్ ఎక్కువ వస్తే యావరేజ్ పెరుగుతుంది. ఒకవేళ ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు నెగిటివ్ ఎక్కువ వచ్చింది అనుకోండి యావరేజ్ తగ్గిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. మైనస్ ఎక్కువ వస్తే యావరేజ్ మైనస్ చేయాలి, ప్లస్ ఎక్కువ వస్తే యావరేజ్ని ప్లస్ చేయాలి. ఇది కండిషన్ అమ్మా. రైట్, సరే నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి. If the average score of 42 boys of a school is 137, while the average score of 98 girls is 124 of the same class, find the combined average of the classes. ఏమా ఒకసారి చూడండి. ఒక క్లాస్లో బాయ్స్ 42 ఉన్నారంట, వాళ్ళ యావరేజ్ వచ్చేటప్పటికి 137. క్లాస్లో బాయ్స్ ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే 42. నా వాళ్ళ యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 137. నెక్స్ట్ అదే క్లాస్లో యావరేజ్ స్కోర్ ఆఫ్ 98 గర్ల్స్ వచ్చినప్పటికీ 98 ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ వచ్చేసి గర్ల్స్ 98 ఉన్నారు, వాళ్ళ యావరేజ్ వచ్చేసి సో 124. Find the
కంబైన్డ్ యావరేజ్ ఆఫ్ ది క్లాస్ ఈజ్ మొత్తం క్లాస్ మొత్తం మీద యావరేజ్ ఎంత. యాక్చువల్గా దీన్ని రకరకాలుగా చేయొచ్చు. ఏమేమి బేస్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఒకటి కంబైన్డ్ యావరేజ్కి డెఫినిషన్. కంబైన్డ్ యావరేజ్ డెఫినిషన్ n1 x1 plus n2 x2 by n1 plus n2. ఇది డెఫినిషన్ అండి కంబైన్డ్ యావరేజ్కి. n1 plus x1 n1 x1 plus n2 x2 by n1 plus n2. సరే n1 n2 ఏంటి? n1 n2 are observations, x1 x2 are averages. ఇదేమో x, ఇదేమో n తో రిప్రజెంట్ చేద్దామండి అబ్జర్వేషన్స్ని. సో ఇది x1, ఇది x2, ఇది n1 n2. సో అకార్డింగ్ టు డెఫినేషన్ ప్రకారం చేయాలనుకుంటే నేను చేయనండి, జస్ట్ ఇంటి చూసేస్తాను. చూడండి, ఇదిగో 42 into 137 ప్లస్ 98 into 124 by observations 42 plus 98. This is the combined average. మా ఇక్కడ రెండే ఇస్తున్నాను కాబట్టి గ్రూప్స్ n1 x1 plus n2 x2 by n1 plus n2. అదే మూడు గ్రూపులు ఉన్నాయనుకోండి, n1 x1 plus n2 x2 plus n3 x3 by n1 plus n2 plus n3. అట్లా ఎన్ని గ్రూపులు ఉన్నా సిమిలర్ అప్లికేషన్. కాకపోతే ఎక్కువగా ఎందుకు డిస్కస్ చేయట్లేదంటే ఈ వర్షం మనం మాట్లాడాం, పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మల్టిప్లై చేసి మళ్ళీ డివిజన్ వల్ల మన వల్ల కాదు. సార్ మరి ఏం చేద్దాం? రెండో వర్షన్ ఏంటంటే దీన్ని ఎలిగేషన్ మెథడ్లో చేయొచ్చాము. ఎలిగేషన్ మెథడ్ ఎట్టో చూద్దాం ఒకసారి. మా ఫస్ట్ బాయ్స్ యావరేజ్ 137, తర్వాత గర్ల్స్ యావరేజ్ 124. వాళ్ళ యావరేజ్ వాళ్ళ దగ్గర రాసేయండి అమ్మా. మనకు కావాల్సిన మొత్తం మీద యావరేజ్ ఇది తెలియదండి. మిక్స్డ్ కేసు ఎప్పుడు కూడా మిడిల్లో రాస్తాం. మా ఇది బాయ్స్ యావరేజ్, ఇది గర్ల్స్ యావరేజ్, మొత్తం మీద యావరేజ్ మనకు తెలియదండి. ఇదే క్వశ్చన్ మార్క్. కాకపోతే ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్ ఆ రూల్ కొడతాం. ఇక్కడ పోతే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 42. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 98. నౌ దిస్ రేషియో ఈజ్ ఏమా 14కి అర్థం చేసేది యాక్చువల్గా 7 అవుతుంది, 14 కూడా అవుతుంది. 3 14s 7 14s అంటే 3:7. ఇది ఎలిగేషన్ మెథడ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ నుంచి మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సార్ ఈ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎప్పుడు కూడా మీకు ఎలిగేషన్లో గుర్తుపెట్టుకోండి, ఇవి 2 డిఫరెంట్ గ్రూప్స్, వాళ్ళ యావరేజ్ ఇచ్చాడు. ఇది మిక్స్డ్. ఎప్పుడు కూడా ఈ మిక్చర్ కండిషను ఈ బెటర్కి చీపర్కి మధ్యలో ఉండాలండి. అంటే ఈ రెండు వాల్యూకి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండాలి దాని అర్థం మిడ్ వాల్యూ అని కాదండి. 137కి 124కి మధ్యలో ఉండాలి ఖచ్చితంగా. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, అంటే ఆల్రెడీ ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఈ వాల్యూ కంటే ఎక్కువై ఉంటుంది. ఇది చిన్న వాల్యూ కాబట్టి ఈ వాల్యూ కంటే తక్కువై ఉంటుంది. ఇది కూడా మీకు జస్ట్ ఏం చేయాలనేది హింట్ ఇచ్చేస్తాను చూడమ్మా. ఇది మనకు తెలియదు. సో 130. సో మీకు అందరికీ తెలిసి ఎలిగేషన్లో ఈ వాల్యూ ఎలా వస్తుందంటే వీటి యొక్క డిఫరెన్స్ ఈ వాల్యూ అండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈ వాల్యూ, ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఈ వాల్యూ. అట్లా మనం ఇక్కడ డిఫరెన్స్ తీసేటప్పుడు మీకు చెప్పాను ఈ వాల్యూ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈ వాల్యూ కంటే ఇది ఎక్కువ, మస్ట్ అండ్ షుడ్. అంటే ఏమవుతుంది? 137 మైనస్ క్వశ్చన్ మార్క్. సో బై ఎక్కడ వచ్చినప్పటికి ఏంటి? ఇదే ఎక్కువ క్వశ్చన్ మార్కే. క్వశ్చన్ మార్క్ మైనస్ 124. దిస్ ఇస్ ఈక్వల్ టు ఈ రేషియో ఇప్పుడు మనకు తెలుసండి. ఎంత ఈ రేషియో అంటే దిస్ ఈస్ 137 మైనస్ దిస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 7. అట్లాగే ఎక్స్ మైనస్ 124 బై దిస్ వన్ 3. సార్ అదే సార్ ఇక్కడ 137 మైనస్ ఇది రాశారు, ఇక్కడేమో ఎక్స్ మైనస్ 124 రాస్తున్నారు, అది క్వశ్చన్ మార్క్ మైనస్ 124 రాస్తున్నారని చూస్తున్నారేమో. మీకు ఇందాకనే చెప్పా, ఈ మిడ్ వాల్యూ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఒక వాల్యూ దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా రెండో వాల్యూ దీనికంటే తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ.
పోతే ఇదిగో డిఫరెన్స్ 7/3. ఇక దీని నుంచి సింప్లిఫై చేసేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. ఇది కూడా కొంతవరకు పర్వాలేదు. సో కావాలంటే ఇదేనమ్మా కాన్సెప్ట్ 3 × 137. ఇదిగమ్మా లెఫ్ట్ సైడ్ వేసేసుకోండి. 3 30s 39, 390, 3 7s 21, 390 plus 21 411 minus 3 8s. ఇది ఎక్స్ అందాం, లేకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు అందరికి. ఇది ఎక్స్ అనుకుందాం. రైట్, దిస్ ఇస్ 3x is equal to ఇదేమో 7x మైనస్, సో 7 × 124, ఇది కూడా లెఫ్ట్ సైడ్ వేసేస్తా. 7 12s 84, 840, నెక్స్ట్ 7 4s 28, 840 plus 28 868. నా దాన్ని తీసుకొచ్చేద్దాం అమ్మా. ఈ మైనస్ వాల్యూ ఇటు వస్తే ప్లస్ వాల్యూ అవుతుంది. సో ఈ మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో 7x plus 3x 10x. 10x is equal to కండిషన్. ఇదిగో మైనస్ ఇది తీసుకురమ్మన్నా ప్లస్. ఒక్కసారి 800 plus 400 1200, 68 plus 11 79, అంటే 1279. Now this is nothing but x is equal to finally dividing by 10 చేస్తే 127.9. ఇది సెకండ్ మెథడ్, కొంతవరకు బెటర్. కానీ ఇది కూడా చేయొద్దని చెప్తున్నా. ఇది అసలు వాడొద్దు, దీన్ని మల్టిప్లై చేస్తాను, టైం వేస్ట్. ఇది ఎప్పుడు వాడచ్చు అంటే ఈ ఎలివేషన్ మెథడ్ అనేది. మళ్ళీ చెప్తున్నా, ఒక యావరేజ్ ఇచ్చి ఈ కంబైన్డ్ యావరేజ్ ఇచ్చి రెండవ యావరేజ్ అడిగితే ఇది ఫ్రీగా ఉంటుందండి. లేదా రెండు యావరేజ్లు ఇచ్చి కంబైన్డ్ యావరేజ్ ఇచ్చి వీళ్ళ పర్సన్స్ రేషియో అడిగితే ఇది కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఇలా కంబైన్డ్ యావరేజ్ కనుక్కోమన్నప్పుడు ఇలా 2-3 స్టెప్పులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా వద్దు సార్, డైరెక్ట్గా ఎట్లా కొంచెం ఈజీ వేలో ఒకసారి అది చూడమ్మా. ఇక్కడ ఫస్ట్ బాయ్స్ 42 ఉన్నారు, గర్ల్స్ 98 ఉన్నారు. నేను జస్ట్ అసలు రేషియో బీకేస్తా దీనికి. దిస్ ఈజ్ బాయ్స్ గర్ల్స్. అప్పుడు వీళ్ళు 3 14s 7 14s. వీళ్ళ యావరేజ్ ఎంత 137, వీళ్ళ యావరేజ్ ఎంత 124. ఇక్కడ కూడా ఒక పని చేసేద్దాం మనం. ఏంటంటే యావరేజ్ని ఫిక్స్ చేద్దాం. ఇందాకలాగానే యావరేజ్ని ఫిక్స్ చేసి మాట్లాడదాం. యావరేజ్ని ఫిక్సింగ్ అంటే ఓ పని చేయండి. ఎక్కడ ఫిక్స్ చేసుకుందాం? 130 దగ్గర ఫిక్స్ చేద్దాం అనుకుంటాను నేను. సార్ నేను 120 దగ్గర చేస్తాను, మీ ఇష్టం. ఇంతకుముందులాగా మళ్ళీ ఒకసారి చూడమ్మా. ఇది ఓకే. ఆ రెండింటి కంటే ఈజీ వే చూద్దాం. ఇక్కడ నేను ఫిక్సింగ్ 130 మాట్లాడుతున్నా. 130 మాట్లాడితే ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది 7. మరి ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. 3 7s ఎంత 21 ఎక్స్ట్రా కాబట్టి ప్లస్. ఇక్కడ 130కి 6 తక్కువ ఉంది. ఎంతమంది ఉన్నారు? 7. 7 6s 42. ప్లస్సా మైనసా? తక్కువ కదా, మైనస్ 42. మళ్ళీ ఒకసారి చూడండి, 130ని బేస్ చేసుకున్నాను నేను. ఇక్కడ 7 ఎక్స్ట్రా ఉంది. సో ముగ్గురు ఉన్నారు. 3 7s 21 ఎక్స్ట్రా ఇది. ఇక్కడ 130కి 6 తక్కువగా ఉంది. 3 7 6s 42 ఇది తక్కువ. ఓవరాల్గా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే మీకు క్లియర్గా తెలుస్తుందండి. ఇది +21, ఇది -42, దట్ ఈస్ -21. -21 అంటే కంపల్సరిగా లెస్ అవ్వాలి. ఇదిగో ఈ 130 మీద ఎంత తగ్గించాలమ్మా? -21 తగ్గించాలి. ఆ 21ని ఎంతమందికి తగ్గించాలి చూడండి జాగ్రత్తగా. వీళ్ళు ముగ్గురు, వీళ్ళు 7, మొత్తం కలిపి ఎంతమంది? 10 మెంబర్స్. అందరి మీద కదా తగ్గించాల్సింది. 130 మైనస్ ఎందుకు వేసాం? మళ్ళీ ఒకసారి అందరూ చూడండి. ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. ఓవరాల్గా నాకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ కాబట్టి మైనస్. ఎంత నెగిటివ్ అంటే 21. ఆ 21 మళ్ళీ అందరికీ పనిచేయాలిగా. అందరంటే ఎంతమంది అమ్మా? ఎందుకంటే ఓవరాల్ యావరేజ్ అడుగుతున్నాడు 10. దట్ ఈస్ 21/10 అంటే 2.1. 130 - 2.1. 130లో 2 తీసేస్తే 128, ఇంకో 0.1 తీసేస్తే 0.9 అంటే 127.9. ఇదిగోండి, ఇది పరిస్థితి. అంటే ఇదంతా మనం యూజ్ చేయమండి.
సింపుల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా మీరు రాయక్కర్లా, జస్ట్ ఈ రేషియో రాసుకుంటాం, ఈ పాయింట్ రాస్తా ఒకటి, అంటే మీకు విత్ ఇన్ హాఫ్ మినిట్లో చేయగలిగే సొల్యూషన్ ఇది ప్రజెంట్. ఇది క్యాలిక్యులేషన్ మీకు పెద్దది. ఇది కంబైన్డ్ యావరేజ్ కావాలంటే కాన్సెప్ట్ ఇది రెండింటికి కాదు ఎన్నింటికైనా పనికొస్తాయని చెప్పా. ఇంకో విషయం కూడా చెప్తున్నా సార్, ఇక్కడ 2 ఇచ్చారు బాగానే ఉన్నాయి, మరి 3 ఇస్తే అప్పుడు ఎలిగేషన్ ఇబ్బంది అయింది, ఇది ఇబ్బంది అయింది. కానీ ఇది ఎంతమంది ఇచ్చినా ఇది ఈజీగా ఉంటుంది మనకి కంప్లీట్గా, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఎలాంటిది. మమ్మల్ని ఒకసారి చెప్తున్నాను. ఇక 2 గ్రూపులు కంబైన్డ్ యావరేజ్ కనుక్కోవాలంటే కాన్సెప్ట్ ఇది అకార్డింగ్ టు డెఫినిషన్, లేదు ఎలిగేషన్. ఈ 2 కాదు షార్ట్ కట్ వే, ఇదిగో మన డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్. ఇదిగో వీళ్ళు 3 మెంబర్స్, వీళ్ళు 7 మెంబర్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను 130ని బేస్ చేసుకున్నాను. సార్ మీరు 130 బేస్ చేసుకున్నారు, నేను 124 బేస్ చేసుకుంటా. నో ప్రాబ్లం, 124 బేస్ చేసుకున్నాను అనుకోండి, ఈ 124 అలా ఉంచేయండి, ఇక్కడ 124 ఉంచేయండి. ఎక్స్ట్రా ఎంత ఉంటుందంటే సో 13 ఎక్స్ట్రా ఉంటుంది. 3 13s ఎంత 39. మళ్ళీ ఆ 39ని వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి, సరిపోతుంది. ఎంతమంది కంటే 10 మెంబర్స్కి, అంటే 3.9. 124 ప్లస్ 3.9 127.9. మా క్లారిటీ ఉందని మాట్లాడింది ఈసారి. సార్ అట్లా కాదు, నేను ఈ 124 ఇది 113 ఫిక్స్ చేశాను. నేను 113 కాకుండా సార్ నేను 124ని ఫిక్స్ చేస్తా. ఫిక్స్ 124ని ఫిక్స్ చేస్తా. మరి 124ని ఫిక్స్ చేసేటట్టయితే ఇక్కడ ఆల్రెడీ 124 ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది మనకి 13 ఉంది. అలా ముగ్గురి మీద కదా 3 13s ఎంత 39. కానీ 39 అందరికీ పంచాలిగా, ఇది ఫిక్సింగ్ వాల్యూ. ఇది 39 అందరికీ పంచాలంటే ఎంతమంది పంచాలి? 39/10, దట్ ఈస్ 3.9. 124 ప్లస్ 3.9 127.9. ఇలా చేసినా ఆన్సర్ ఏం మారదు. కానీ మీరు జస్ట్ ఫిక్స్ చేసుకోండి, చూసి వెంటనే చెప్పేయచ్చు. నా ఉద్దేశం అది. ఈ 2 మెథడ్లు యూజ్ చేయొద్దు, ఈ మెథడ్ యూజ్ చేయండి. ఇలాంటి దాంట్లోనే ఇంకో క్వశ్చన్ చూడమ్మా పరిస్థితి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి ఈసారి. The number of students, the ratio of the number of certain classes, the ratio of the number of boys of certain classes 4:3:2. ఒక క్లాస్లో బాయ్స్ certain classes ఏ రేషియోలో ఉన్నారంట 4:3:2. The ratio of the boys of certain classes is 4:3:2. రైట్. ఒక 3 గ్రూపులు ఉన్నారండి ఒక క్లాస్లో. అయితే ఒక గ్రూపు 4 మెంబర్స్ అనుకుందాం, ఒక గ్రూప్ 3 మెంబర్స్ అనుకుందాం, ఒక గ్రూప్ 2 మెంబర్స్ అనుకుందాం. అండ్ కరస్పాండింగ్ దేర్ యావరేజెస్ ఈస్ 129 యావరేజ్. ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమ్మా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 129, 137, 124. Find the combined average. So according to definition అయితే ఇందాక లాగానే 4 × 129 n1x1 ప్లస్ n2x2 ప్లస్ n3x3. సో ఇది మనకి అకార్డింగ్ టు డెఫినిషన్. సార్ నేను అంత మల్టిప్లై చేయలేనప్పుడు వెంటనే మనం ఫిక్స్ చేసేయడమే. నాకైతే కొంచెం ఈజీగా 130 కనబడుతుంది. 130ని ఫిక్స్ చేసేసుకుందాం. 130ని ఫిక్స్ చేసుకుందాం అంటే ఇక్కడ 1 తక్కువ కదమ్మా, నలుగురి మీద 4 తక్కువ, ఇక్కడ 7 ఎక్కువ, ముగ్గురి మీద 3 7s ఎంత 21. ఫిక్సింగ్ 130 అండి, ఇది పరిస్థితి. అలాగే 124 అంటే 6 తక్కువ, 2 6s 12, ఇదిగా -12 పరిస్థితి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. 4:3:2 వీళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళ యావరేజ్ ఇవి. ఇక్కడ నేను యావరేజ్ని 130 దగ్గర ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ ఒక్కొక్కడికి 1 మార్క్ తక్కువ అండి. అలా నలుగురు కదమ్మా 4 మార్క్స్ తక్కువ. ఇక్కడ ఒక్కొక్కడికి 7 మార్క్స్ ఎక్కువ, ముగ్గురు కదా 3 7s 21, ఇది +21.
ఇక్కడ 6 మార్క్స్ తక్కువ అండి, ఒక్కొక్కడికి 6 తక్కువ, 2 6s 12. ఇగో ఓవరాల్గా మీ కంటికి కనబడుతుంది, నెగిటివ్ ఏమో -16, పాజిటివ్ ఏమో 21. ఓవరాల్గా ఎంత ఎక్స్ట్రా వచ్చిందంటే 5 ఎక్స్ట్రా వచ్చింది. ఆ 5 మార్క్స్ని మళ్ళీ ముగ్గురికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. నౌ ద కంబైన్డ్ యావరేజ్, దిస్ ఇస్ ద కండిషన్. కంబైన్డ్ యావరేజ్ ఈస్ 130 ప్లస్, ఎందుకంటే ఎక్స్ట్రా మిగిలిందండి, మనకి ప్లస్ వచ్చింది. ఎంత ఎక్స్ట్రా అంటే 5 ఎక్స్ట్రా, మీకు అందరికీ కనబడుతుందమ్మా. ఇది -60, -4 -12 -16, ఇదేమో +21, 21 -16 అంటే 5. ఆ 5ని వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరూ అంటే మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? 4 + 3 + 2 ఎంత అవుతుందంటే 9. దిస్ ఈస్ నథింగ్ బట్ 135/9. దిస్ ఈస్ ద న్యూ యావరేజ్. ఇక్కడ ఎక్స్ట్రాని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 4 + 3 + 2 9 మెంబర్స్, 135/9. సో ఇదే మోడల్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఉంది, ఒకసారి మీరు ట్రై చేసుకోవచ్చు, నేను అది చెప్పట్లా, వదిలేసేయండి. నెక్స్ట్ వన్ 4th క్వశ్చన్ చూడమ్మా. దీంట్లో సెకండ్ బిట్ కూడా ఉంది. ఆ సెకండ్ బిట్ మీకు ఆల్రెడీ ఫార్వర్డ్ చేసినప్పుడు చూడండి, ట్రై చేయండి. The average of 7 observations is 34 and the average of first 3 observations is 28 and the average of next 2 observations is 47. Find the average of the last 2 observations. 7 observations, 7 observations, average is 34. First 3 observations, average is 28. Next 2 observations, average is 47. Last 2 observations average enta, right? It చూడండి. సో ఫస్ట్ అన్నీ 34 అండి. వీటిల్లో ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ 28 అంటే ఒక్కొక్కటి 6 తగ్గించుకుంది. ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ సో మొత్తం 18 లెస్ చేసుకుంది. నెక్స్ట్ 2 అబ్జర్వేషన్స్ వచ్చేసి నెక్స్ట్ 2 అబ్జర్వేషన్స్ ఒక్కొక్కటి 47 అంటే 13 పెరిగిందమ్మా 26. ఇక్కడ ఆల్రెడీ తగ్గించుకున్నాయి కాబట్టి 18, దీని నుంచి ఒక 18 పనిచేసేయండి. 18 పనిచేస్తే ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంటుందంటే 8 ఉంటుంది. ఈ 8 ఎక్కడి నుంచి పెరిగింది? మిగతా వాటి నుంచి పెరిగి ఉంటుందమ్మా. మిగతా 2 ఒక్కొక్కటి 34 ఉన్నాయి, మరి వీటికి 8 ఎక్స్ట్రా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే మొత్తం ఆల్రెడీ 7లో ఫస్ట్ 3, నెక్స్ట్ 2, లాస్ట్ 2, ఇవి రిమైనింగ్ 2 లేదంటే రిమైనింగ్ 2 34. అందులో వీటికి 8 కావాలి. ఈ 8 ఈ రెండే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి. సో ఈ 8 డిస్ట్రిబ్యూట్ చేసినాయి అంటే చెరొక 4 తగ్గించేస్తే ఈ లాస్ట్ 2 యావరేజ్ ఎంత అవుతుందంటే 30. దిస్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 2. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడమ్మా. 7 అబ్జర్వేషన్స్ యావరేజ్, ఫస్ట్ 3 అబ్జర్వేషన్స్ యావరేజ్, నెక్స్ట్ 2 అబ్జర్వేషన్స్ యావరేజ్. ఫస్ట్ 3 28 అయినాయి అంటే ఒక్కొక్కటి 6 తగ్గించుకుంది, 3 6s 18. నెక్స్ట్ 2 ఒక్కొక్కటి సో 13 పెరిగింది, 2 13s 26. మా వీటికి పెరిగినాయి అంటే ఖచ్చితంగా ఈ తగ్గినవి వీటికి డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాయి. ఇది ఏదైతే డిస్ట్రిబ్యూషన్ వాటికి ఇచ్చేసేయండి. ఇదిగో ఈ 26లో 18 ఇచ్చేస్తే ఇంకా ఎక్స్ట్రా 8 ఉంది. ఈ 8 ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి యాక్చువల్గా 34 ఉండాలి, ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ 8 ఎక్కడి నుంచి అంటే ఆ రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాయి అమ్మా. ఈ 2 సో 8 డిస్ట్రిబ్యూట్ చేసి అంటే ఒక్కొక్కటి ఎంత అంటే యావరేజ్ అంటే ఈక్వల్గా ఉండాలి కదా. ఒక్కొక్కటి ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తే 8 వస్తుందంటే ఒక్కొక్కటి 4. ఒక్కొక్కటి 4 తగ్గించేసుకుంటే ఈ లాస్ట్ 2 యావరేజ్ ఈజ్ 30.